ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వరద నష్టం వెనుక చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని, వాయుగుండ కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయని ఈ నెల 28ని వాతావరణ శాఖ చెప్పింది. కానీ ఆ హెచ్చరికలను చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదని జగన్ ఆరోపించారు. ఇవి ప్రభుత్వ అలసత్వం వల్ల వచ్చిన వరదలు అని స్పష్టం చేశారు. వరద బాధితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందిగా జగన్ డిమాండ్ చేశారు. చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఇక్కడ లోతు నీళ్లు ఉన్నాయి. ఒళ్ళు వదిలేసి వచ్చాము. ఇంకా పసిపిల్లలతో 10 మంది ఉన్నారన్న బోట్ అడుగుతుంటే ఎవరే ఉంటారు. పసిపిల్లలు ఎట్లా అవుతారని 12 పిల్లలతో వచ్చాము. 5 ఈ రోజు ఎవరైనా కూడా అడగండి. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇక్కడ నుంచి మనుషులు వస్తా ఉన్నారు. ఇళ్లలో నుంచి దాదాపుగా 2 రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. ఓట్లు ఏమైనా ఏంటంటే చాలని ఓట్లు, ఆ ఓట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు, సందుల్లోకి మందుల్లోకి పోని పరిస్థితి. ఓట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఒక్కసారి గమనించండి. ఈ లోతు దాకా నీళ్లుండి నడుచుకొని వస్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు. రిలీఫ్ క్యాంపులకు వీళ్ళని తీసుకుని వెళ్లే కార్యక్రమము లేదు. వీళ్ళకి చెప్పింది లేదు, చేసేది లేదు. రిలీఫ్ క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువుల ఇళ్ళకి పోతా ఉన్నారు. కనీసం వాళ్ళకు పెట్టని పరిస్థితి. కనీసం ఎవరికైనా సహాయం చేశారా, కనీసం డబ్బులు ఇచ్చారా అంటే ఒక్కరికి కూడా ఒక దమ్మిడి పైసా కూడా ఇవ్వలేదు. కనీసం దమ్మిడి రూపాయి కూడా డబ్బు ఇవ్వలేదు. నిజంగా ఇంత దారుణంగా ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా చూసే ఉంటాం.